తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, అబ్బో ఇందులో చాలా మసాలాలు లాంటివి చాలా కనిపిస్తున్నాయి. భలే స్పైసీగా ఉండబోతుంది అనమాట. అయితే చాలా స్టార్ట్ చేద్దాం. మరి స్పైసీ లవర్స్ అందరి కోసం స్పైసీగా ఉండాల్సిందే. ఈ సీజన్ కూడా అలాంటిదే. కాస్త ఎండ, కాస్త వర్షము, చల్లగా అన్ని సీజన్స్ ఒకేసారి కనిపిస్తున్నాయి మనకి. స్టార్ట్ చేద్దాం మరి. అయితే మనం ఫస్ట్ మసాలాస్ వేయించుకోవాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. కానీ ఏ మాట కామాటే కానీ ఎక్కడైతే ఇలాంటి మసాలాలు ముందు డ్రై రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ అప్పటికప్పుడు ఫ్రెష్గా వాడతామో దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. అవును, చాలా మంది మసాలాస్ కొంచెం ముందరే చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది అనుకుంటారు, కానీ దాని ఫ్లేవర్స్ వెళ్ళిపోతాయి. మనం అది ఎంతసేపు పడుతుంది, ఒక 2 నిమిషాలు అంతే. అలా వేయించేసి మిక్సీ వేసి పెట్టేసుకున్నామంటే అసలు దాని అంత టేస్ట్ ఇంకా చెప్పలేము. ఇంకెవరైనా సరే అనాలి. ఓహో, మనం ఆయిల్లోనే వీటిని రోస్ట్ చేస్తాం. లైట్గా, ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం ఆయిల్ వేసేసుకొని దాని లోపల దీనికి ఒక కొలత ఉంది. యాక్చువల్గా అడిగా అలా వేసేసుకునే దానికంటే మనం ఒక ½ గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో, ½ గ్లాస్ రైస్ తీసుకుంటే దానిలో వచ్చేసి కరెక్ట్గా 8 చాలు లవంగాలు. ఓ, అలా ఉందా? అలా కరెక్ట్గా వేసుకుంటే ఎన్నిసార్లు చేసినా కొలతలు మారు. అలా ఇదిగో 4 ఉన్నాయి కదా, ఇవి ఒక 4, ఒక 8 ఇవి 8 మిరియాలు, అన్ని లెక్క పెట్టి మరి వేస్తున్నారు మీరు. అంటే ఇంకా అది కొలత మారదు, టేస్ట్ ఇంకా అది మారదు అనమాట. అది ఎంత ఉందో దాల్చిన చెక్క అంత. దాల్చిన చెక్క మళ్ళీనేమో కొబ్బరి మాత్రం కొంచెం పడుతుంది. ఎండు కొబ్బరి కదా, దీంట్లోనే అలా అంత అవన్నీ రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గసగసాలు స్టవ్ ఆపేద్దాం. చిటపట్లు ఆడిపోతుంది లేదంటే. ఓకే, ఇప్పుడు ఇవి మనము జార్లోకి తీసేసుకుందాం. దాన్ని కొంచెం చల్లబడనిచ్చి మిక్సీకి వేసుకుందాం. ఓకే. అమ్మవారికే మనం ఇంత చేస్తున్నాం బాగుంది. మా ఇంట్లో అయితే నేను నాకు అందరితో ఉండి ఇంత అలవాటు, ఇంత చేస్తున్నావా అనిపించేస్తాను. ఓకే, సరిపోతుంది. అయితే సరిపోతుంది. ఓకే, మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి. ఓకే, అయిపోయింది కదా? అయిపోయింది. చూసేద్దాం ఎలా నరిగిందో. ఓకే, సరిపోతుంది మనకి. ఇలాగా చక్కగా కొబ్బరి అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దామా మరి? ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అయితే నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని దానిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, ఓకే, 2 మిక్స్ చేసేసుకొని దాంట్లో మనం ఫస్ట్ క్యారెట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్ చాలా తొందరగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. క్యారెట్ కొంచెం టైం పడుతుంది. దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, ఎందుకంటే ఆ ముక్కలకి వేయించేటప్పుడు లైట్గా సాల్ట్ వేస్తే వాటికి క్యాచ్ చేస్తుంది. అప్పుడు ఆ ముక్క టేస్ట్ చాలా బాగుంటాయి, వెజిటబుల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదా, అందుకే దీన్ని లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. రైట్. ఓకే, మధ్యలో కొంచెం ప్లేస్ చేయవా? కొంచెం ప్లేస్ చేస్తే కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసుకొని మధ్యలో తాలింపు పెట్టుదాం. ఓహో, అర్రే, ఇప్పుడు తాలింపు వేస్తున్నాం అన్నమాట. తాలింపే లేదనుకున్నాను అసలు. లేదు, తాలింపు వేయాలి. అవి అలా వేసేసి ఒక 2-3 రెడ్ చిల్లీస్, ఓకే, తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు మరి? నెక్స్ట్ రైస్. ఓకే,
అది కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు. ఓకే ఓకే ఇది ఉంది కదా. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసేద్దాం. మసాలా పౌడరు సాల్ట్ 2 యాడ్ చేద్దాం. అది వేసాం కదా. నెక్స్ట్ సరిపడా అంతే. ఓకే, సో ఇంకా రెడీ అయిపోయినట్టే. నైవేద్యం రెడీ. కలర్ఫుల్గా మెయిన్ ఇందులో సీక్రెట్ వచ్చేసి మనం వేసిన పౌడర్, మసాలా పొడి. కల్పన గారు క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చక్కగా బాగుంది. దానిలో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, ముందుగానే పిండేద్దామా? రైట్, మనం తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. కొబ్బరి ఫ్లేవర్ బాగా వస్తుంది. క్యాప్సికమ్ రైస్ సిద్ధం చేసుకుందాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నెయ్యి, ఎండుమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, ఉడికించుకున్న అన్నం, గసగసాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, మిరియాలు, క్యారెట్ ముక్కలు, దాల్చిన చెక్క, ఉప్పు. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి, నూనె పోసి వేడయ్యాక అందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన అన్నం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ.